సరితగన్న భాగ్యోదయ దేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సహస్మరా ఛత్రపతి జగమెత్తిన ప్రజాపతి భగర్మాద శక్తులు చురకత్తులు కనిపించే మానవతుల మాంగళ్యం అన్నగలుపుతుండే ఆ క్షుద్ర రాజకీయానికి ఉత్తరేతుడై లేచి మాతృభూమి ముదుటపై నెత్తుడి తిలకం తీసిన మహావీరుడు సార్వభౌముడు అదిలో అతి భయంకరుడు కట్ట బ్రహ్మరా అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన అదిగో హరి భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన ఎందుకు కట్టాలు రచిస్తూ నారు పోసావా నీరు పెట్టావా కోత కోసావా కుక్కరుచావా ఒరే తెల్ల కుక్క కష్ట జీవిత ముఖ్యమంత్రి కూర్చుని బతికి చూస్తూ కట్టావరా అని పెల సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమించి కైజల విప్పిపాలు తాగారు అన్న భూమి ఒడిలోనే ఎరిగారు పుణ్యభూమి ఆదేశం పలనవని ధన్యభూమి ఆదేశం సరసరని నన్ను ఆదేశం నమోనవని అన్నభూమి ఆదేశం సరసరని తిను చెప్పదిను అదిగా తప్పట్లు తెల్లారి వస్తున్నాడడుగు మన హక్కి పిడుగు అల్లూరి హక్కి పిడుగు అల్లూరి ఎవడు రానా భరత జాతిని తప్పమడిగిన పుచ్చుడు ఎవడా పొగరు పట్టిన తెల్లదొరగాడెవ్వడు బతుకు తెరువుకు దేశమచ్చి బానిసలుగా మమ్ములెంచి కన్నులడిగే కొమ్ములొచ్చిన కంబులెవడికి వచ్చిరా బడుగు జీవులు తక్కువంటే ఉడుకు నెత్తురు ఉప్పనైతే ఆ చండ నిప్పుల గండ గొట్టలి పన్ను పడతది చూడరా మన్నెందర హన్నూరిని చుట్టుముట్టి అంది మార్పరమెట్టి పరపరెంగు వెక్కు పెట్టి 100 గుళ్ళు ఒక్కసారి పేచితే హిందూ ఫౌజు గణపతి నేతాజీ అఖండ భారత జాతి కన్న మరో శివాజీ సాయుధ సంగ్రామమే న్యాయమని ప్రపంచ భారతావని తన స్వర్గమని 10 మనిషొక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జై హిందని నడిపారు గగన సిగల గెలిచి కనుమరుగైపోయారు నదులు చూటి ఆడబడుతూ గాంధీజీ కలను గన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ధృవతారల కన్నది నా దేశం చరితార్థుల కన్నది నా భారతదేశం నా దేశం పుణ్యభూమి నా దేశం సమోదీ ధన్యభూమి నా దేశం సరసరని నన్ను
రంగ